మొక్కజొన్న కబాబ్. సో కబాబ్స్ అంటే అందరికీ తెలుసు ఎలా చేయాలి ఏంటి అని. మరి మొక్కజొన్నతో కబాబ్ ఎలా చేసుకోవాలి ఈ రోజు తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మొక్కజొన్న కబాబ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న పేస్ట్ 1 కప్పు, ఉడికించుకున్న బంగాళదుంపలు 1, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, శనగపిండి 4 టేబుల్ స్పూన్లు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, నూనె 1/2 కప్పు, పుదీనా చట్నీ 1/2 టేబుల్ స్పూన్, టొమాటో కెచప్ 2 టేబుల్ స్పూన్లు. మొక్కజొన్న కబాబ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మొక్కజొన్న కబాబ్ లో భాగంగా మొక్కజొన్నను చక్కగా మనం రుబ్బుకొని పెట్టుకున్నాం. సో అది ఫస్ట్ మనం చేసిన పని అన్నమాట. ఓకే, సో ఆ తర్వాత ఏం చేయాలి అది మాట్లాడుకుందాం. సో మొక్కజొన్న పిల్లలకు పెద్దవాళ్లకు అందరికీ ఇష్టము. ఎటువంటి షుగర్ ఉన్నా ఏదున్నా కూడా మనం మొక్కజొన్నతో మనకి ఇబ్బందే ఉండదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటి అంటే మొక్కజొన్న మంచి ఫైబర్ కంటెంట్ కాబట్టి కాన్స్టిపేషన్తో ఇబ్బంది పడుతున్న వారు, అదే మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్న వారికి బెస్ట్గా పనిచేస్తుంది. సో మీరు సాయంత్రం 4-5 o'clockకి మామూలుగా మొక్కజొన్న పొత్తో లేకపోతే మొక్కజొన్న ఉడికించుకొని తింటే గనక మర్నాడు పొద్దున మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మోషన్ ఫ్రీగా అవ్వాలంటే అదే టెక్నిక్ ఉపయోగిస్తూ ఉంటారు. చలికాలంగా ఉన్నప్పుడు బాగా చల్లగా ఉన్నప్పుడు మీకు ఎక్కడ పడితే అక్కడ మొక్కజొన్న పొత్తులు చక్కగా కాలుస్తూ ఉంటారు. మనం కూడా బాగా టెంప్ట్ అయిపోతూ ఉంటాము. సో అలా ఇంట్లో తయారు చేసుకోవాలి, ఏదైనా కరకరలాడుతూ ఉండాలి అంటే ఇలా చక్కగా మొక్కజొన్న కబాబ్ని మనం తయారు చేసుకోవచ్చు అనమాట. సో హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది. సో గుండె ఆరోగ్య సమస్యలు ఎవరైనా కొంటే కూడా మొక్కజొన్న రెగ్యులర్గా తీసుకుంటూ ఉండండి. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. సో దీంట్లో ఫస్ట్ మన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటి? మొక్కజొన్న పేస్ట్. మరీ పేస్ట్గా చేయలేదండి, కొంచెం కచ్చా పచ్చాగానే చేసుకున్నాం. ఆ తర్వాత ఉడికించుకున్న బంగాళదుంపలు. సో దీన్ని కూడా మనం చక్కగా ఒకసారి ఇలా మ్యాష్ చేసేసుకుందాము. బాగా అంటే మనకి బంగాళదుంపలు కూడా బాగా ఉడికించుకోవాలి ప్రాపర్గా. అంటే మనకి ఇలా చిదమబడే విధంగా మనము ఉడికించుకోవాలి. సో ఇందులో ఆల్రెడీ మనకు మొక్కజొన్నలో వాటర్ ఉంటుంది. సో మీరు ఎక్కడ మనకు ఈ కబాబ్లో మనం వాటర్ పోసుకోవాల్సిన అవసరం అయితే లేదు. చూసారా అంటే తడితడిగా ఎలా ఉందో. సో ఇందులో ఎంతో కొంత తేమ ఉంటుంది. సో ఖచ్చితంగా మనం శనగపిండి వేసుకోవాల్సిందే. శనగపిండి వేసేసుకుందాం. 2 or 3 స్పూన్స్ ఖచ్చితంగా పడుతుందండి. దీనికి తగ్గట్టుగా వరిపిండి. సో కొంచెం కరకరలాడుతూ రావాలంటే వరిపిండి కూడా వేసుకుంటున్నాం. కలుపుకుందాం. ఇది కలుపుకునే ముందు మనకు కావాల్సినవన్నీ కూడా వేసుకొని కలుపుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది కదా. సో ఆ తర్వాత మనం కాస్త పుదీనా పేస్ట్ కూడా వేసుకుందాం. ఆ తర్వాత కాస్త కారం. సో ఇంకా మన స్పైస్ని బట్టి మనకు కావాల్సిన కారాన్ని బట్టి మనం చక్కగా కారం వేసేసుకున్నాము. ఆ తర్వాత దీనికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకుందాము. ఆ తర్వాత ఇందులో కాస్త పసుపు, అలాగే కాస్త ఆమ్చూర్ పొడి. మన ఇంట్లో చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా పొడి కూడా వేసుకోవచ్చు. చాలా కొంచెం మరి ఎక్కువ అక్కర్లే, ఆ చట్పట్ ఎక్కువ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి రూపంలో కావాల్సిన పొడి రూపంలో కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న క్యాప్సికం, అల్లము పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుందాం. చివరిగా కాస్త కొత్తిమీర. ఇవన్నీ కూడా వేసేసుకున్నాం కదా. సో ఇది మనం మిక్స్ చేసుకునే లోపు ఒకసారి మనం తవ్వ కూడా వెలిగించేసుకుందాం. ఎందుకు తవ్వ మేము చేస్తున్నాం అనేది కూడా నేను మీకు చెప్తాను క్లియర్గా. ఫస్ట్ ఇందులో కాస్త నూనె వేసుకుందాం. ఎంత నూనె అంటే మనం షాలో ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ అవుతుంది కదా. సో స్ప్రెడ్ అవ్వడమే మనకు కావాలి. ఎందుకు కూడా చెప్తాను మళ్ళీ. ఫస్ట్ ఇది మిక్స్ చేసేసుకుందాం. సో మనం వేసుకున్న పిండ్లు, మనం వేసుకున్న పొడి ఇవన్నీ కూడా చక్కగా ఈ మొక్కజొన్న మిశ్రమంలో బాగా ఇలా ఫుల్గా కలిపేసుకోవాలి. ఎక్కడ అంటే మనకి మధ్య మధ్యలో ఎక్కువ మోతాదులు ఎక్కువలు తక్కువలు అవ్వకుండా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఎటువంటి నీళ్లు అస్సలు పోయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం మొక్కజొన్న పేస్ట్లోనే కావాల్సినంత నీళ్లు ఉంటాయి. సో దానికోసమే మనం పొళ్ళు యాక్చువల్గా ఈ శనగపిండి బియ్యం పిండి కూడా వేసింది అందుకోసమే. సో మీరు అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం నీళ్ళగా తేమగా ఉంది అంటే మనకు సరిగ్గా రావు కబాబ్స్. అప్పుడు మీరు 1 స్పూన్ ఎక్స్ట్రా శనగపిండి యాడ్ చేసుకోవడము అలా మీరు చేసుకోవచ్చు. భలే ఉంటుందండి. కాకపోతే అసలు మొక్కజొన్ననే చాలా మంచిది. అండ్ దీంట్లో మనం ఇంకా హెల్తీగా కాస్త క్యాప్సికం ముక్కలు అవన్నీ కూడా వేసాం కదా, జీలకర్ర అవన్నీ కూడా వేసాం కాబట్టి బాగుంటుంది.
కొంచెం వరిపిండి ఎందుకు వేసాము అంటే కొంచెం కరకరలాటు అలా కరకరగా ఉండాలి కదా. శనగపిండితో కూడా ఉంటుంది అఫ్ కోర్స్, వరిపిండితో ఆ రుచి వేరు కొంచెం. అందుకే అన్ని లిటిల్ లిటిల్ అనమాట, ఎక్కువ కూడా కాదు. చూసారా ఇలా కొంచెం ముద్దగా తయారు చేసుకున్నాం, ఇలా ఉండాలి. ఓకే, సో మనకి ఇక్కడ ఆయిల్ కూడా వేడైంది. సో ఇప్పుడు కబాబ్స్ అంటే ఏంటి, మనకు రౌండ్గా చేసుకునే కబాబ్స్ ఉంటాయి, ఇలా మనం పొడవుగా ఒక కోన్ లాగా చేసుకునేవి కూడా ఉంటాయి అన్నమాట. ఈ రోజు మనం ప్రత్యేకంగా పిల్లల కోసం టార్గెట్ చేస్తున్నాం కాబట్టి ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉపయోగిస్తున్నాం. మన దగ్గర కబాబ్ స్టిక్స్ అంటూ చాలా ఉంటాయి, సో స్క్యూవర్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ దీన్ని మీరు ఎలా చేయాలి అంటే అలా చేసుకోవచ్చు, ఆప్షన్స్ చెప్తున్నా అంతే. సో ఈ రోజు నేను ఎలా చేస్తున్నాను అంటే ఐస్ క్రీమ్ కోన్కి అంటే ఇలా మనకు చక్కగా అమర్చే విధంగా తయారు చేస్తున్నా. చెప్తాను ఒకసారి చూడండి. చేతికి ఎప్పుడూ కూడా కాస్త నూనె రాసుకోవాలి, మరీ ఎక్కువ అక్కర్లేదు పిండి. ఫస్ట్ కొంచెం రౌండ్గా తీసుకొని, సో ఇలా మనం ఒక కోన్ షేప్లో తీసుకున్నాము. దీనికి ఐస్ క్రీమ్ స్టిక్స్ని ఇలా అమర్చుకోవాలి. చేసుకున్నాక కూడా మనం దీన్ని ఇలా నీట్గా సెట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా తయారు చేసుకొని తవా మీద పెట్టేసుకోవాలి. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూసుకోండి ఒకవేళ మిస్ అయి ఉంటే కనుక. అంటే ఆల్రెడీ వంటలో చేయి తిరిగిన వాళ్ళకి అసలు ఇవన్నీ ఈ స్టెప్ చూడాల్సిన అవసరం ఏం లేదు, బికాజ్ మీ అందరికీ తెలుసు. కాకపోతే వంటలు ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళకి కాస్త ఇది ఎలా చేస్తారు, అది అలా చేస్తారు అని కొంచెం చిన్న క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి చూడాలి వాళ్ళు. మనము మొక్కజొన్న పేస్ట్లో కావాల్సినవన్నీ కూడా యాడ్ చేసుకొని ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్కి గుచ్చేసి రెండు వైపులా చక్కగా కరకరలాడే విధంగా మనం షాలో ఫ్రై చేసుకున్నాం. మనం షాలో ఫ్రై చేసుకున్నాక కూడా చూసారా ఎంత ఆయిల్ మిగిలిందో. సో జస్ట్ మనం ఏంటంటే వేస్తాం, అన్ని వైపులా కవర్ అవ్వాలి కాబట్టి, కానీ అంత అబ్జర్వ్ చేయదు అది. ఓకే, అయిపోయిందండి, రెండు వైపులా చక్కగా కాలిపోయింది కాబట్టి ఇక మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. సో దీన్ని మనం స్టిక్స్ లాగానే నేను సర్వ్ చేసేస్తున్నాను. ఓకే, కొంచెం వేడిగా ఉంది, చూసుకొని సర్వ్ చేసుకోవాలి. ఓకే, ఇలా సర్వ్ చేసేసుకొని మనం చక్కగా ఇలా టొమాటో కెచప్తో టేస్ట్ చేసుకోవచ్చు. సో కొంతమంది లైక్ మైనీస్తో టేస్ట్ చేస్తారు, సో అలా కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. ఆహా, భలే ఉన్నాయండి మొక్కజొన్న కబాబ్. సో మొక్కజొన్నతో కబాబ్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం చేశాను. డెఫినెట్గా చాలా బాగుంటుంది. సో మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే మొక్కజొన్న కబాబ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మొక్కజొన్న కబాబ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న పేస్ట్ 1 కప్పు, ఉడికించుకున్న బంగాళదుంపలు 1, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, శనగపిండి 4 టేబుల్ స్పూన్లు, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, నూనె 1/2 కప్పు, పుదీనా చట్నీ 1/2 టేబుల్ స్పూన్, టొమాటో కెచప్ 2 టేబుల్ స్పూన్లు. మొక్కజొన్న కబాబ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో మొక్కజొన్న పేస్ట్, ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు వేసి మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అందులో శనగపిండి, వరిపిండి, పుదీనా పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, ఆమ్చూర్ పొడి, జీలకర్ర, సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాలో కాస్త నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు చేతికి నూనె రాసుకుని కలిపెట్టుకున్న పిండిని ఒక ఉండలాగా తీసుకుని కబాబ్ స్టిక్స్ కి గుచ్చి తవ్వాపై వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని టొమాటో కెచప్ తో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మొక్కజొన్న కబాబ్ రెడీ.